వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మంజునాథ్. ఈరోజు మన అతిథి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రస్తుత చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు అయిన కాజూరు బాలాజీ గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. మరిన్ని విశేషాలు, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆయన తీసుకున్న ఏ కార్యక్రమాలు చేశారో అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే బాలాజీ గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తెరమరుగైపోయారు. తెరమరుగు ఏం లేదు సార్, ఉన్నాను, ప్రజలతో ఉన్నాను అంతే. పార్టీ ప్రోగ్రామ్స్కి ఇప్పుడు కొత్త నాయకులు వచ్చినారు 2024లో. మేము కష్టపడినప్పుడు తక్కువ జనాలు ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ జనాలు ఉన్నారు. ఎక్కువ జనాలతో ఎందుకు, తక్కువ జనాలతో ఉండే జాగాలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం మేము పోరాడతాం. అసలు ఈ కాజూరు బాలాజీ కుటుంబ నేపథ్యం చెప్తారా కొద్దిగా? మాది సొంతూరు కాజూరు, చిత్తూరులోనే కార్పొరేషన్లోనే. నాన్నగారు చనిపోయి 25 years అయింది. నాన్నగారు బిజినెస్, మనది మ్యాచ్ ఫ్యాక్టరీస్ ఉంది, అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో ఉంది. చనిపోయి కూడా 25 years అయిపోయింది అతను. మా మదర్ ఉన్నారు, మాకు 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. 2 తమ్ముళ్ళు కూడా ఒకే ఉమ్మడిగానే ఉన్నాము అందరూ. ఈ రోజుకి కూడా పిల్లకాయలు కూడా, నాకు 2 కొడుకులు, 2 కొడుకులకు పెళ్లి చేశా. పెద్ద కోడలు రెడ్డి సామాజిక వర్గానికి తీసుకున్నా, చిన్న కోడలు కమ్మ సామాజిక వర్గంలో పెళ్లి చేసి. లవ్ మ్యారేజా లేకపోతే? నాకు బెస్ట్ ఫ్రెండ్ రెడ్డి సామాజిక వర్గంలో, అతని కూతురికి చిన్నప్పటి నుంచి చెప్తా అంటే కానీ పెళ్లి చేసుకుంది. చిన్న అబ్బాయి అయితే ఇంక లవ్ మ్యారేజ్, హొసూరు అతను అమ్మాయిది, అక్కడ పెళ్లి చేసుకుంది, కమ్మ సామాజిక వర్గం. ఇంకా జనరల్గా మా తమ్ముళ్ళంతా, ఒక అతను తెలుగుదేశం పార్టీలోనే జిల్లా యువత పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు ఇప్పుడు కూడా ప్రజెంట్. ఇంకొక అతను బిజినెస్ చూసుకుంటాడు సార్. ఏం బిజినెస్? మాది గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉంది, క్వారీస్ ఉంది. 2024 ఎలక్షన్స్ వరకు కూడా, మేబీ 2019 తర్వాత 2024 ఎలక్షన్స్ వరకు కూడా తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించినారు మీరు. కానీ మీకు చివరిలో ఎందుకు రాలేకపోయింది? అంటే చివరిలో రాలేకపోయిందంటే, మేము 5 మంది అభ్యర్థులుగా ఉన్న బరిలో 6 మంది ఉన్నా. అంటే అది వచ్చినారు ఫ్యామిలీ, బట్ లాస్ట్లో వచ్చినారు. బట్ మేము 5 మంది అయితే ఉన్నా. ఫస్ట్లో నేను ఒకడు ఉన్నా, మళ్ళీ హేమలత గారు వచ్చారు, మళ్ళీ చంద్రప్రకాష్ వచ్చారు, మళ్ళీ సిఆర్ రాజన్ గారు వచ్చారు, మళ్ళీ గురజాల గారు వచ్చారు. అంటే గురజాల డెవలప్ చేస్తాడని చెప్పి మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ ఆయనకి ఇచ్చారు. ఆయనతో పాటు మేమంతా కూడా కలిసి పనిచేసాం, అతను గెలిపించుకున్నాము. అంటే ఆయన వచ్చి కలిసారు మిమ్మల్ని, నేను ఇట్లా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాను, మీరు నాకు చేస్తారా అని కలిశాడు. ఎవరికి వస్తే ఆ రోజు మేము అనుకునేది ఒకటి. ఒక 3 monthsగా అందరూ కట్టుకలుగానే మొత్తం 5 మంది కలిసి, అందరూ కలిసి కూడా కొంత అమౌంట్ వేసుకొని కూడా తిరగడం జరిగింది. అందరూ కూడా డెవలప్మెంట్ కోసమే పాటుపడతాం. ఎవరికి టికెట్ వచ్చినా కూడా ఏకదాటిగా ఒకరికే చేయాలనేసి మన దొరబాబు గారు, ఎక్స్-ఎమ్మెల్సీ గారు, ఆయన ఇదంతా కూడా అందరినీ మా 5 మందిని కూడా ఒకటి చేసి, మీరు ఎవరికి వచ్చినా మీరు కట్టుకలిసిగా ఒకరికి చేయాలని చెప్పాడు. అదే మాదిరి జగన్ గారికి వచ్చింది. జగన్ గారికి అందరూ కూడా మేము 5 మంది కూడా నిజాయితీగా కట్టుకలిసి పనిచేసి ఆయన గెలిపించుకోవడం జరిగింది. అంటే ఇంకోటిసారి 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మీ క్వారీ పరిశ్రమలు చాలా ఇబ్బంది పెట్టారు, మూసి ఇచ్చేశారు, దౌర్జన్యంగా లాక్కున్నారని కూడా తెలిసింది. అటువంటివన్నీ ఇప్పుడు మళ్ళీ తిరిగి తీసుకున్నారా? తీసుకోవడం అయితే జరిగింది. మన రూలింగ్ పార్టీ వస్తానే తీసుకోవడం అయితే జరిగింది. కానీ లాస్ అయితే అయినాం సార్. ఎందుకురా అంటే, క్వారీలో ఆ రోజు అయితే దగ్గర ₹1 కోటి సరుకునింది, గ్రానైట్ రాళ్ళు. మొత్తము వైసీపీ నాయకులు అయితే దౌర్జన్యంగా ఆ రాళ్ళంతా కూడా ఎత్తుకొని క్వారీ దౌర్జన్యంగా పీక్కున్నారు. లీజు మా పేరుతో ఉంది, ప్రజెంట్ లీజు మా పేరుతో ఉండే దాన్ని దౌర్జన్యంగా చేసినారు వైసీపీ నాయకులు అయితే. కొంతమంది ఉన్నారు, ఈరోజు బాగానే ఉన్నారు, మనం ఏం చేయలేకపోతున్నాం వాళ్ళని. ఆ రోజైతే దౌర్జన్యంగా చేసినారు. నా ఫ్యాక్టరీ అయితే 3 సార్లు రైడ్ జరిపించినారు. రైడ్ అయితే మామూలుగా ఏదో మైన్స్ వాళ్ళు వచ్చేది కాదు. మైన్స్ వాళ్ళు వస్తారు, విద్యుత్ శాఖ వస్తుంది, లేబర్ వస్తారు, సేల్ ట్యాక్స్ వస్తారు, అన్ని వింగ్స్ విత్ మళ్ళీ విజిలెన్స్ వస్తారు. వీళ్ళందరూ కూడా కలిసి రైడ్ 3 సార్లు చేసి, వీటికన్నిటికి కూడా మేము లాస్ అయినాము, భరించాము. తెలుగుదేశంతోనే మేము ఉన్నాము, ఎక్కడ ఎవరికి ఏం భయపడట్లేదు. ఈరోజు కూడా అట్లే ఉన్నాం. ఈరోజు ఇన్ని కష్టపడిన మీరు పార్టీ ఎందుకు మిమ్మల్ని గుర్తించడం అంటారు? 2019లో కష్టపడినారు, 2014లో కష్టపడినారు. ఈ రోజు కూడా పార్టీ మీకు సరైన గుర్తింపు ఇవ్వాలా, సరైన పదవి ఇవ్వాలా? నాకు తెలిసి, నేను బుద్ధి తెలిసి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా. ఎక్కడ కానీ మధ్యలో ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా పోలా. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన, చిరంజీవి గారు పార్టీ పెట్టిన, అందరూ ప్రోత్సహించి బాలిజ సామాజిక వర్గంలో మమ్మల్ని అందరూ నన్ను బ్లేమ్ చేస్తే కూడా, ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టి ఎక్కడా పోలా.
అదొక కారణం. తెలుగుదేశం పార్టీ అంటే పిచ్చి, రామారావు అంటే ఒక అభిమానం. అదే విధంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు చేసే డెవలప్మెంట్స్ కానీ ఆ విధానం నచ్చింది కాబట్టి ఆయనతోనే ట్రావెల్ చేస్తున్నాను తప్ప వేరే ఎక్కడ కానీ ఏది కానీ చేయాలనుకోలేదు. గుర్తింపు అనేది వస్తుందని ఆశపడతా ఉన్నా, ఎక్కడ రాకుండా పోతే పోదు. కరోనా సమయంలో కూడా చాలా మందికి రోజు అన్నదానం చేశారు, మెడికల్ కిట్లు అయితే పంచగలిగినారు. అటువంటి కార్యక్రమాలు ధైర్యంగా చేసినప్పటికి కూడా మీరు 2019లో గడ్డు కాలం ఎదుర్కొన్నారు. అవును. దానికి అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కూడా పెట్టింది. అవును. వాటిని ఏ విధంగా ఎదుర్కోగలిగినారు? సార్, ఇప్పుడు ఆ రోజు అయితే కొంతమంది ఉన్న మైనార్టీస్ అయితే ఏమి, మహిళలు అయితే ఏమి, బీసీ నాయకులు అయితే ఏమి, యువత అందరూ నాతో ఉన్నారు. మేము ఒక 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా ధైర్యంగా ఎదుర్కోగలిగాం. వరదలు వచ్చినప్పుడు తేనబండలో ఇదే వచ్చిందే, నేను కొద్దిగా బట్టలు పంచుతా ఉన్నా, శారీస్ కానీ వాళ్ళకి అక్కడ షాపులు కానీ అవంతా లేదు. అవంతా పంచుతా ఉంటే దౌర్జన్యం చేసినారు వచ్చి, మీరు పంచకూడదు అని, ఎక్కడ మనకు మంచి పేరు వస్తుందో అని. ఇదే వైసీపీ నాయకులు అక్కడ లోకల్ లీడర్స్ వచ్చి దౌర్జన్యం చేసినారు. అది ఏబిఎన్లో కూడా వేసినారు. ఆ దౌర్జన్యాలు ఎదుర్కొన్నాం. అంటే మంచి చేస్తాను, ప్రజలు కూడా అడ్డం తిరిగినారు అక్కడంతా. వాళ్ళు మీరు మంచి చేయరు, అక్కడ వైసీపీలో జగన్ గారిని మేము చూసేది లేదు. అలాంటిది మీరు చేయరు, వాళ్ళని కూడా చేసేవాళ్ళని కూడా చేయనీరు కదా. మీరు మంచోళ్ళ వాళ్ళు మంచోళ్ళ అని జనాలు కూడా ఎదుర్కొనే రోజులు ఉన్నాయి. మా కోసం మంచి అయితే చేసినాం సార్. గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కష్టపడిన దానికి ఫస్ట్లో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా లాస్ట్ 3 నెలల్లో పదవి ఇచ్చారు. ఆ 3 నెలలు కూడా మీరు అట్టహాసంగా ఒక మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రేంజ్లో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితేమి, మీ అభిమానులు అయితేమి వచ్చి ర్యాలీ నిర్వహించి ప్రమాణ స్వీకారం చేస్తారు. అది 3-4 ముచ్చటగానే జరిగిపోయింది కదా. అంటే ఏం రా అంటే అప్పుడు రూలింగ్ మనకు వస్తుంది అనుకున్నాము, మహిళలకు మంచి చేశాము, రూలింగ్ వస్తుంది కంటిన్యూ అవుతుంది అనుకున్నాము. ఫస్ట్లో బీసీకి ఇవ్వాలనేసిందే, బీసీకి ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇచ్చినారు, ఓసీకి ఇచ్చారు. ఫస్ట్ బీసీలో వచ్చిందే 2 టర్మ్స్ అతనికే ఇచ్చారు, మళ్ళీ నాకు ఇచ్చాడు. నేను ఇచ్చినారు కాబట్టి నా అభిమానులు మనకు కొంచెం బాగా చేశారు. అదేవిధంగా ఇంకోటి ఏమంటే మహిళలకంతా అప్పుడు వచ్చింది ఈ పసుపు కుంకుమ అంతా కూడా ఇచ్చాము. మనం మంచిగా డెవలప్మెంట్ తీసుకొని వచ్చాము. మనం 10 ఏళ్ళలో చేయాల్సింది 20 ఏళ్ళలో చేయాల్సిన డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధానిగా ఉండి మనం బయట వచ్చి ఇంత చేస్తే కూడా ప్రజలు అప్పుడు నమ్మలే. ఏదో జగన్ చేస్తాడు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పి వాళ్ళ ఫాదర్తో ఉన్న మంచి పేరుతో అతనికి ఓట్లు వేసి గెలిపించారు. ఈ 5 ఏళ్ళలో ప్రజలు అవస్థలు పడ్డారు. ప్రజలు ఏమీ తెలిసింది. ఈరోజు మా నాయకుడిని 164 సీట్లతో గెలిపించారు కాబట్టి మేము బాగున్నాము. అదేవిధంగా ఆ రోజు మన రూలింగ్ వస్తుంది అనుకున్నాం, ఇంత డెవలప్ చేసాం కదా రూలింగ్ వస్తుంది అని లాస్ట్లో నాకు ఇచ్చారు. కంటిన్యూ అయింటే నేనే ఉంటా. అది 3 months ఇంకా లాస్ట్లో అది మాదిరి అయింది. పార్టీలో ముఖ్యంగా మీకు పదవి రాకపోవడానికి కారణం మీ సామాజిక వర్గంలో ఉన్న కొందరు నేతలతో పాటు మీ బలిజ సామాజిక వర్గం ఆ ట్రంప్ కార్డే మీకు రాకుండా పోవడానికి గల కారణం అంటున్నారు. అట్లంతా ఏం లేదు సార్, అట్లంతా అయితే ఏం లేదు. ఎందుకంటే గతంలో నుంచి కూడా బలిజ సామాజిక వర్గానికి చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అవును. ఈసారి పోటీ ఎక్కువ ఉన్నదాని వల్ల మీకు ఇవ్వకుండా వేరే కమ్యూనిటీకి ఇచ్చారు. పోటీ ఎక్కువ ఉందని కాదు, ఈరోజు జనసేన పొత్తుతో తెలుగుదేశం ఉంది. మేము ఇంకా పవన్ కళ్యాణ్ వెనకాలే కదా బలిజాస్ అంతా ఉంటారు. ఆ ఒక్క దీంతో ఇప్పుడు జగన్కి ఇస్తే గెలుస్తాడని ఉండొచ్చు, లేదంటే ఈక్వేషన్స్ తో ఇచ్చి ఉండొచ్చు. కానీ ఒకటి, ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు అభిమానులైనా కూడా మీరు ఏ రోజు కూడా ప్రజారాజ్యంలోకి వెళ్ళాలా, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి వెళ్ళాలా, తెలుగుదేశం పార్టీలోనే ఆ రోజు నుంచి ఉన్నారు, ఈ రోజు వరకు ఉన్నారు. మీకైనా మంచి సముచిత స్థానం వస్తుందని భావిస్తున్నారు? ఖచ్చితంగా ఇస్తారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాం. ఇంకోటి, తెలుగుదేశం కోసం మేము కష్టపడినాం కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారు కానీ ఖచ్చితంగా మాకు మంచి పదవి ఇస్తాడు, మంచిగా మమ్మల్ని చూసుకుంటాడని కూడా ఆదరిస్తారని కూడా నేను భావిస్తున్నాను. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది. అవును. కూటమి ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారంటారా? ఖచ్చితంగా. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చూసుకుంటే 0. ఈరోజు 1 yearలో అభివృద్ధి చూసుకుంటే 11 months అయింది. ఇంకా ఒక 10 days పోతే 1 year అవుతుంది. ఈ 1 yearలో చూసుకుంటే ఎక్కడ కానీ రోడ్స్ వేసాం, ఎక్కడ కానీ బోర్లు వేసాం. మా ఎమ్మెల్యే గారు కూడా బాగానే డెవలప్ చేస్తున్నారు. ఎక్కడ కానీ ఇబ్బంది ఏం లేదు. ప్రజలంతా కూడా మంచిగానే ఆశిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఉంటుందని కూడా ఆశిస్తూ ఉన్నారు. మంచిగానే డెవలప్ ఉంది సార్. ఇప్పుడు జగన్ గారు గెలిచినప్పుడు తర్వాత చిత్తూరులో రోడ్ వైండింగ్ కార్యక్రమం చేపట్టారు. అవును.
చాలా మందిలో వ్యతిరేకత అయితే వస్తూ ఉంది. అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా తగ్గకుండా రోడ్డు వైండింగ్ చేయాలని చెప్పేసి పట్టుబట్టారు. అవును. రోడ్డు వైండింగ్ చేస్తే డెవలప్ అవుతుందంటారా? సార్ ఇప్పుడు లాస్ట్ 2019 ముందు 14లో వచ్చిందే సంతపేటలో ఒక బస్సు పోతే ఒక బస్సు వచ్చేది కాదు. ఈ రోజు వచ్చింది అక్కడ బస్సులు మొత్తం మేమంతా రోడ్ వైండింగ్లో మేమందరూ ఉన్నాం. రోడ్ వైండింగ్ చేసాం ఆ సంతపేటది. ఆ రోజు వైండింగ్ చేసాం కాబట్టి వెడల్పు అయింది కాబట్టి డెవలప్మెంట్. ఈరోజు చూడండి షాప్స్ అంతా అక్కడే ఉంది, గాంధీ రోడ్లోనే ఉంది షాప్స్ అంతా. అక్కడ ఎందుకు ఉంది? ఆ రోజు షాప్స్ ఎవడు పెట్టేవాడు కాదు. ఈ రోజు మంచి మంచి షోరూమ్స్ అంతా ఆ డౌన్లోనే ఉంది. రోడ్ వైండింగ్ అయితే డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళది కూడా ఈరోజు 10 లక్షల రూపాయలు పోయేది రేపు ప్రాపర్టీ రేపు ₹1,00,00,000 పోతుంది. డెమాలిషన్ లో కూడా అధికార పార్టీకి ఓ రకంగా, ప్రతిపక్షాలకు ఓ రకంగా, సామాన్యులకు ఓ రకంగా చేస్తా ఉన్నారని చెప్పి ఆరోపిస్తారు. అది తప్పు సార్, అది తప్పు. అది అంటే ఏరా అంటే ఎవడో ఒకడు అట్లా అది పుకారు లేపేది, అంతేగాని ఇప్పుడు మనం 80 అడుగులు తీద్దామంటే 80 అడుగులు స్ట్రైట్గానే తీసుకుంటాము. ఇప్పుడు అధికారం పార్టీలో ఉండేవాడికి లోపలికి వచ్చేసి ప్రతిపక్షంలో ఉండేవాడికి బయట వచ్చేదో లేదంటే అతనికి లోపలికి పోయేది ఇతనికి బయట వచ్చేది ఎట్లా సాధ్యం అవుతుంది? రోడ్డు అనేది స్ట్రైట్గా ఉంటుంది కానీ అది పుకారులో వినాల, అంతే, తప్పదు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాజూరు బాలాజీగా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మళ్ళా క్వారీలు బాలాజీగానే తయారయ్యారా? ఎప్పుడు కాజూరు బాలాజీగానే ఉంటాను. ఎందుకురా అంటే అది అలవాటు అయిపోయింది అందరికి పిలిచి. ఇప్పుడు పార్టీలో కూడా కాజూరు బాలాజీ అని పిలుస్తారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం మిమ్మల్ని క్వారీల బాలాజీ ఇప్పుడు మళ్ళీ దందా స్టార్ట్ చేశాడు అంటున్నారు. సార్ ఇప్పుడు ఎవడన్నా ఇప్పుడు ఒక అన్యాయం జరిగిందంటే ఒక నాయకుడు అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ఎవరన్నా డిపార్ట్మెంట్ కానీ ఎవరన్నా చెప్తే వింటారనేసి మా చేతికి వస్తారు. అంటే ఈరోజు ప్రతిపక్షంలో మేము ఉండేటప్పుడు వాళ్ళకి అందరికీ మేము హామీ ఇచ్చుంటాం. ఒక ల్యాండ్ ప్రాబ్లం కానీ వాళ్ళకి ఒకవేళ ఏదన్నా గలాటాలు జరుగుండొచ్చు, ఆ రోజు మేము చేయలేకపోవచ్చు. ఈరోజు మేము చేసే పొజిషన్లో ఉన్నాం కాబట్టి మా చేతికి వస్తారు. మా చేతికి వస్తే మేము చేస్తే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాడు మమ్మల్ని దుమ్మెద్దపు వస్తాడు. ఈరోజు మేము న్యాయం చేస్తూ ఉన్నాము. ఎవరిది ఎక్కడ కానీ మేమేమి ఎవరిది పిక్కొని ఎక్కడ కానీ దందాలు ఏం చేయట్లేదు. అంటే ఇప్పుడు గతంలో వైసీపీ వాళ్ళు చేస్తున్న క్వారీలు కూడా మళ్ళీ మీరే తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ కానీ నా ఒక్క క్వారీ తప్ప నేను ఎక్కడ కానీ ఎవరిది తీసుకోలేదు. నాది పిక్కున్నారు, కోట్లు సంపాదించుకున్నారు. ఆ క్వారీ నేను పోయి మళ్ళీ నిలబెట్టిన ఆ క్వారీ తీసుకున్నాను తప్ప వేరే ఎక్కడ కానీ నేను పోలేదు. ఎక్కడైనా నిరూపిస్తే వాళ్ళు ఎవడైనా సరే నేను మీరేం చెప్తే అది అదే ప్రతిపక్షాలు అయితే ఇప్పుడు వైసీపీ అదే చెప్పచ్చు సార్. ఇప్పుడు చెప్పేదానికి ఏముంది సార్? వాళ్ళ మాదిరి ఎక్కడ మేమైతే ఇది చేయలేదు. ఈరోజు మాకు కూడా రేపు ఏదైనా చేస్తే మాకు కూడా ప్రాబ్లమ్సే కదా. ఈరోజు చూడండి లిక్కర్ స్కామ్లో వారానికి ఒకరు లోపల పోతున్నారు. అది ఎవడు ఏం చేయాల్సిన పనిలా. ఈరోజు ఎక్కడైనా మా తెలుగుదేశం వాళ్ళు కూడా రేపు స్కామ్ చేస్తే రేపు కూడా ఇదే పరిస్థితే కదా. మేము కూడా అనుభవించాల్సిందే కదా. ఎవ్వరూ చేయరు సార్ తప్పు. మేమైతే తప్పు చేయట్లా. ప్రజలకు న్యాయం చేయాలా. న్యాయం ఎటుపక్కుంటే అటుపక్కుంటాం తెలుగుదేశం. ఇంకోటి సార్, క్వారీ అసోసియేషన్ లీడర్గా మీరున్నారు. గత ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఆ ఎదుర్కొన్న వాటికి ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మీరు వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయగలుగుతారు? చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. ఫ్యాక్టరీల చేత డబ్బులు వసూలు చేశారు, క్వారీ వాళ్ళ చేత డబ్బులు వసూలు చేశారు. క్వారీ వాళ్ళని వచ్చింది ఆపి మీటర్కి ₹10,000 లెక్కన వసూలు చేసింది కూడా ఉన్నారు. అదే అటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఏ విధంగా మీరు అధిగమిస్తా ఉన్నారు? ఈ రోజు ఏం లేదు సార్, వాళ్ళు ఫ్రీగా చేసుకుంటున్నారు. ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బంది మీరు ఎక్కడ వసూలు చేయడం? ఎక్కడ వసూలు చేయట్లేదు, హ్యాపీగా చేసుకుంటూ ఉన్నారు. 2019 నుంచి 24 లోపల అసలు తమిళనాడు వాళ్ళు క్వారీ చేయాలంటే భయపడినారు. ఈరోజు అందరూ వచ్చి క్వారీలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు జీవో కూడా మారుస్తూ ఉన్నారు. ఆ జీవో మార్చిందంటే అప్లికేషన్స్ వేసుకునే దానికి అందరూ అడుగుతూ ఉన్నారు. మేమందరూ వచ్చి చిత్తూరులో చేయాలా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే రావాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అదే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా మిమ్మల్ని అడ్డంగా పెట్టుకొని క్వారీలు కూడా చేస్తున్నారు అని చెప్తున్నారు. ఎక్కడా లేదు సార్, అదంతా రూమర్స్. ఒకడు మంచి చేస్తూ ఉన్నాడు అంటే ఒకడు తప్పు పడే దాంట్లో ఇంకొకడు ఉంటాడు ప్రతిపక్షం వాడు. ఎక్కడ కానీ ఇదే చెప్తారు. నిరూపిస్తే అది గొప్పోడు, నిరూపించకుండా ఏది కానీ మాట్లాడకూడదు. కడపలో మహానాడు పెట్టారు, 2 రోజులుగా జరుగుతూ ఉంది. అవును, మహానాడు పెట్టడం ఏ విధంగా జరిగిందంటారు? సార్ మహానాడు పెట్టడం మంచిదే కదా. 2 yearsకి ఒకసారి మహానాడు పెడతాము. ప్రజలకు వాళ్ళ అంటే అధికారంలోకి వచ్చిందో ఫస్ట్ సంవత్సరం ఇది. అవును, అధికారంలోకి వచ్చిన తర్వాత మహానాడు పెట్టడం. అవును. జిల్లా వ్యాప్తంగా మీరు ఎటువంటి కార్యక్రమాలు చెప్పండి? సార్ జిల్లా వ్యాప్తంగా 2 days అక్కడే ఉన్నాను నేను కూడా. నిన్న మొన్న అంతా బాగానే జరిగింది. జనాలు మొబిలైజ్ చేసాము, బాగానే ఉంది. ఈ రోజు వచ్చి జనాల్ని మొబిలైజ్ చేయాలని చెప్పి పంపించడానికి ఈ రోజు కూడా నేను ఉన్నా. నేను ఇంకా ఆఫ్టర్నూన్ పైన కూడా నేను పోవాలి. సభ సక్సెస్ అయిందంటారా? సక్సెస్ అవుతుంది. 5 లక్షల మందితో మేము ప్రోగ్రామ్ ఈరోజు మధ్యాహ్నం పైన చేస్తూ ఉన్నాము. మేము అనుకునేది 5 లక్షల మంది అయితే కూడా ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో కరోనా వచ్చింది కడపలో, ఈ జనసేన వీళ్ళు
టీడీపీ వాళ్ళు మహానాడు పెట్టి అందరికి అంటిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇది రూమర్ సార్. వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలా, తప్పులేదు. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయిందంటే జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, అది కామన్. దాన్ని కరోనా అంటారు. దీనికి ముందు కూడా మనకు కరోనా ఉండేటప్పుడు కూడా జలుబు వస్తే కూడా వాడు టెస్ట్ చేస్తే పాజిటివ్గా వస్తూ ఉండింది. అవును. బట్ కరోనా లేకపోయినా పాజిటివ్ వస్తూ ఉండింది. బట్ జాగ్రత్తలు తీసుకున్నాం. ఈరోజు జాగ్రత్తలు తీసుకుంటాం, అంతేగాని ఎక్కడ కరోనా అయితే లేదు అని మేము అనుకుంటున్నాం సార్. మహానాడుకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, రాష్ట్ర అభివృద్ధి మాత్రం చేయడం లేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వైసీపీ నాయకులు అయితే విమర్శిస్తున్నారు. ఓకే సార్, మహానాడు అనేది ఈ రోజు కాదు. ఇప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి మహానాడు జరుపుకుంటానే వస్తున్నాము. మేమేం కొత్తగా ఖర్చు పెట్టట్లేదు మహానాడు కోసం. మేము పార్టీ తరపున నాయకులు ఖర్చు పెడుతున్నారే తప్ప గవర్నమెంట్ డబ్బు ఎత్తుకొని వచ్చి మేము ఇక్కడ ఏం పెట్టట్లేదు. గవర్నమెంట్ డెవలప్మెంటే. మహానాడు వచ్చి పార్టీ కార్యకర్తల డబ్బు, జనాల డబ్బులు మేమేం తినట్లేదు. ఒకటి మేము 100 రూపాయలు వసూలు చేస్తాము కార్డుకి. అట్లా సభ్యత్వం నమోదుకి 100 రూపాయలు వసూలు చేస్తాం. ఇట్లాంటిది ఈరోజు 5 లక్షల మంది, 20 కోట్ల మంది చేరినారు. 1 కోటి మంది అంటే మాకు ఎంత డబ్బు ఉంది? మా పార్టీలో ఏం ఫండ్ లేకుండా కాదు సార్. కార్యకర్తలే కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన మాదిరి వైఎస్ఆర్ పార్టీ మాదిరి కాదు, జగన్మోహన్ రెడ్డి మాదిరి అయితే కాదు. ఎందుకురా అంటే గవర్నమెంట్ డబ్బు ఎంత దోచేసినాడో, గవర్నమెంట్ డబ్బు ఆయన అడ్వర్టైజ్మెంట్లకి ఎంత వాడుకున్నాడో, గవర్నమెంట్ డబ్బు ఆయన మహాసభలకి ఎంత వాడినాడో అనేది ప్రజలకు అందరికీ తెలిసింది. దీంట్లో ఇప్పుడు మహానాడు మేమేం కొత్తగా చేయట్లే. గవర్నమెంట్ రూలింగ్ వచ్చి మేము చేయట్లే. గవర్నమెంట్ లేనప్పుడు కూడా మేము చేసాము. సార్ ఇంకోటి ఫైనల్గా, భవిష్యత్తులో మీకు తెలుగుదేశం పార్టీ ఎటువంటి పదవి ఇస్తుందని ఆశిస్తున్నారు? ఒకవేళ పదవి వస్తే చిత్తూరుని ఏ విధంగా డెవలప్ చేస్తారు? సార్ ఖచ్చితంగా నేనైతే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే మేయర్ ఎలక్షన్లో మేయర్ ఆడిద్దాం అనుకుంటున్నాను. నేను దాన్నే కావాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా ఉన్నా, నేను 5 ఏళ్ళు నేను ఖర్చు పెట్టినా, నేను తిరిగిన చేసిన, ప్రజల్లో ఉన్నా, నాకు టికెట్ ఇస్తారని ఆశించిన, టికెట్ రాకపోయినా జగన్ గారిని గెలిపించుకున్నాం. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడతానే ఉన్నాం. ఈ రోజుకి కూడా మాకు పార్టీ ఇంపార్టెంట్. రేపు నాకు ఏదో మంచి పదవి, అది కాకపోయినా ఏదో ఒకటి మంచి పదవి ఇస్తారని కూడా ఆశిస్తాం. చిత్తూరుని అయితే ఇంక డెవలప్ చేస్తూనే ఉన్నాం సార్. ఈ రోజుకి కూడా ఎమ్మెల్యేతో గారితో కలుసుకొని మేమందరూ కూడా డెవలప్మెంట్ కోసమే పాటుపడుతున్నాం. ఎందుకంటే మాకు తెలుగుదేశంలో డెవలప్మెంట్ ఇంపార్టెంట్. అంటే చిత్తూరు తెలుగుదేశంతోనే సాధ్యం. తెలుగుదేశంతోనే సాధ్యం. 5 ఏళ్ళు ఎక్కడ ఒక లైట్ వేసింది లేదు, ఒక బోర్ వేసింది లేదు, ఎక్కడ ఒక రోడ్ వేసింది లేదు. వాళ్ళు కబ్జాల్లో ఉన్నారు అంతే తప్ప ఎక్కడ ఏం చేసింది అయితే లేదు 5 ఏళ్ళు. ఈ రోజు వచ్చిన 11 నెలల్లో మేము ఏం చేసాం? దగ్గర 54 కోట్లు ఖర్చు పెట్టారు ఎమ్మెల్యే గారు. అంటే 5 ఏళ్ళలో కాన్స్టిట్యూన్సీ డెవలప్ ఇప్పుడు 54 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ 5 ఏళ్ళలో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినారు చెప్పండి. మేము దేనికి ఎంత ఖర్చు పెట్టినా కూడా లెక్క చెప్తాం కావాలంటే. సార్ ఎమ్మెల్యే గారు కూడా సరే, ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ముందుకు రండి, మీ ఊర్లో రోడ్డు ఏమన్నా వేసుకోండి, పెట్టండి, రోడ్లు పెట్టండి, మీరు వేసుకోండి, ఎవరైనా సరే ముందుకు రండి, నేను బిల్లు పెట్టిస్తా అని ఆయన కూడా. కానీ ఎక్కడ కానీ డెవలప్మెంట్కి కొద్దిగా కూడా తగ్గే ప్రసక్తే లేదు ఎమ్మెల్యే గారు. ఇదండి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ గారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఏ విధంగా చేసింది, భవిష్యత్తులో ఏ విధంగా చేయబోతుందని చెప్పారు.